బట్ ఒకరు మిస్ అయిపోయారు. ఓకే, నీవే రావాల్సిందిగా కోరుతున్నాం. కేవీకే గారి ఫాదర్ లోక్ సత్తా తరఫున పోటీ చేశారు ఎమ్మెల్యేగా. అయితే ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఎన్ఆర్ఐ టీడీపీ వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. మా నాన్నగారు కేవీపీ బసవేశ్వరరావు గారు పార్టీ ఆవిర్భావం నుండి అంటే 1982-80 నుండి ఇక్కడ విజయవాడ అర్బన్లో పార్టీలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చారు. సో అందువల్ల 12-13 ఏళ్ళ వయసు నుంచి కూడా పార్టీ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూడటం జరిగింది. మన మొదటి మహానాడు విజయవాడలో జరిగినప్పుడు కానీ, రామారావు గారు గవర్నమెంట్ పడిపోయినప్పుడు విజయవాడలో అతిపెద్ద కార్యక్రమం జరిగింది. మన జాతీయ నాయకులు అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. 10 లక్షల మంది వచ్చారు ఆ రోజున 1984లో. ఆ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూడటం జరిగింది నేను. బట్ 1991 తర్వాత అమెరికా రావడం, తర్వాత 98లో బాబు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఫస్ట్ టైం షికాగో వచ్చారు. అప్పుడు హనుమయ్య గారు, గంగాధర్ గారు, నేను అందరం బాబు గారిని అక్కడ కలవడం జరిగింది. యూ క్యాన్ బిలీవ్ ఆ రోజున అంటే ఇది 1998 అంటే చాలా మంది H1 మీద అమెరికా రాక ముందు షికాగోలో కార్యక్రమం జరిగితే 2000 మంది పైన తెలుగు ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఆ రోజు ఆయన స్పీచ్ని DVD తీసుకొచ్చి డెట్రాయిట్లో మా ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కూర్చోబెట్టి చూపించడం జరిగింది. అంత ఉత్సాహంగా, అంత ఉత్తేజంగా ఉండింది ఆ రోజు ఆయన స్పీచ్. అలాగే ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు చంద్రబాబు గారు 9 ఏళ్ళు అత్యద్భుతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పార్టీ 2004లో తర్వాత 2009లో ఓడిపోవడం జరిగింది. ఆయన 9 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు హీ వాజ్ ఫోకస్ సో మచ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. ఎంతముందు మాట్లాడినా చెప్పినట్టు హీ వాజ్ ఫోకస్ మార్నింగ్ 7 కాడి నుంచి 6 కాడి నుంచి రాత్రి 10 వరకు కూడా, బికాస్ హీ ఫోకస్ సో మచ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కార్యకర్తలకు పార్టీ నాయకులు కూడా కొంత గ్యాప్ ఏర్పడడం జరిగింది, కొంత గ్యాప్ వచ్చింది. దానివల్ల కొద్దిమంది సీనియర్ నాయకులు ఆవిర్భావం నుంచి ఉన్నా కూడా పార్టీకి అనివార్య కారణాల వల్ల దూరం అవడం జరిగింది. అలాగే 2005-2006లో నాన్నగారు కూడా పార్టీకి దూరం అవడం జరిగింది. ఆ సమయంలో లోక్సత్తా పార్టీ పెట్టడం, ఆయన ఏదో మంచి చేద్దాం అనుకోవడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకోవడంతో సరే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేరు కాబట్టి అక్కడ హెల్ప్ చేద్దాం అని అలా అనడం జరిగింది. బట్ నేను ఇక్కడ ఉండి మీ అందరూ స్నేహితుల మధ్య ఎన్ఆర్ఐ టీడీపీ కార్యక్రమాలు ప్రతిసారి రావడం, వచ్చిన ప్రతిసారి మిత్రులు చాలామంది, మన చలపతి అవనండి, గంగాధర్ గారు అవనండి, సురేష్ పుట్టుకుంట అవనండి, వంశీ అయినపూరి అవనండి, మా సోదరుడు మోహన్ కోనేరు కనిపించినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు చేరుతున్నారు, తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వస్తున్నారు అని అడగటం వల్ల గత 2 ఏళ్ళ నుండి కూడా నాన్నగారిని మాట్లాడిన ప్రతిసారి మీరు తెలుగుదేశంలోకి రావాలి, మనందరం కూడా కృషి చేసి మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అనే ఉద్దేశంతో కన్విన్స్ చేయడం జరిగింది. ఫైనల్గా వాజ్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. ఇందాక వంశీ చెప్పినట్టు మళ్ళీ పార్టీలోకి ఎంటర్ అయ్యి ఒక వీలైనంత వరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే పార్టీకి కార్యకర్తలకి కొంత దూరం ఏర్పడిన మాట వాస్తవమే. బట్ బాబు గారి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, అలాగే వాడవాడల్లో, పేటల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కలవడం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం అనేది మనందరం అభినందించదగ్గ విషయం, ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ పాదయాత్ర వల్ల ఆ ఏర్పడిన గ్యాప్ క్లోజ్ అయ్యి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, పార్టీలో నూతన ఉత్తేజం, అలాగే పార్టీకి పూర్వ వైభవం అంటే 2014లో ఘన విజయం సాధించడం జరుగుతుందని ఆశిస్తున్నాను. అయితే ఈ పాదయాత్ర చాలా బాగా జరుగుతుందని మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మనకి తెలిసిన పార్టీ నాయకులు చెప్తున్నారు మనకి. దిస్ ఈస్ ఎ ఫస్ట్ స్మాల్ విక్టరీ, చిన్న విజయం ఇది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని నుండి మనం బలం చేకూర్చుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే
వీ కెనాట్ లూజ్ సైట్ అన్నర్ ద బిగ్గర్ గోల్. 2014లో పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న విజయాలు ఎన్నో కావాలి, ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కి 2014లో విజయం సాధించాలి. దానికి మనందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాం, పార్టీ గురించి మంచిగా మాట్లాడుకుంటాం, టప్పట్లు కొడుకుంటాం, ఫోన్ చేస్తాం, వెళ్ళిపోతాం. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. నా ఒపీనియన్లో మనందరం కూడా ఏం చేయగలం. బాబు గారు ఒక్కరు అయ్యేది కాదు ఇది. ఆయన పార్టీలో ఉత్సాహం తీసుకొస్తారు, ఉత్తేజం తీసుకొస్తారు, మనందరినీ మోటివేట్ చేస్తారు. మనం ఏం చేయాలి? 2014లో గెలవాలంటే మన కాన్స్టిట్యున్సీలో, మన నియోజకవర్గాల్లో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మనం ఏం చేయగలం, ఏం చెయ్యాలి అని మనందరం కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మీరందరూ ఆలోచిస్తారని మనందరం కలిసికట్టుగా మన నాయకుడి మీద విశ్వాసంతో, మన పార్టీ మీద అభిమానంతో, మన స్వర్గీయ అన్నగారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ మీద ఉన్న అభిమానంతో మనందరం కూడా ఏం చేయాలో ఆలోచించి ఒక కాంక్రీట్గా ఒక పథకం ప్రకారం 2014లో మనం విజయం సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.